ట్రావెల్స్ బస్సుకు తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు శివార్లో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపు దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో ఎదురుగా వాహనాలు ఏవి రాకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ తర్వాత ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి డ్రైవర్ అక్కడి నుంచి పంపించి వేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన సమయంలో ఆ డివైడర్ను ఢీకొట్టిన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా చాలా వేగంగా వెళ్తున్న బస్సు డివైడర్ను ఢీకొట్టి దాని మీదగా రోడ్డు అవతలి వైపుకు వెళ్ళి రోడ్డు అవతలి వైపు కూడా ఆల్మోస్ట్ రోడ్డుని క్రాస్ చేసిన తర్వాత ఆగినట్లుగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అవతలి వైపు ఎలాంటి వాహనాలు మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఒకవేళ అటువైపు నుంచి ఏదైనా వాహనాలు వచ్చుంటే ఎంత ఘోరం జరిగి ఉండేది మీరు చూస్తున్నారు స్క్రీన్లో. అయితే ఆ తర్వాత వేరే బస్సులో ఎక్కించి మిగతా ప్రయాణికులందరినీ పంపించి వేశారు అంటూ తెలుస్తుంది. 29 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రయాణికులు ఏమంటున్నారు, అలాగే అసలు ఈ ఘటన ఎలా జరిగింది, డివైడర్ను అలా ఎలా ఢీ కొట్టారు, నిద్రమత్తులో జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. హుసేన్, అసలు ఏం జరిగింది? డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు అవతలకి వైపుకు వెళ్ళడం ఏంటి, రీజన్ ఏంటి అసలు? నందు, కావేరీ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రధానంగా కర్నూలు శివార్లో ఉన్నటువంటి టిట్కో హౌస్ సమీపంలో రాగానే ఒక లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ పాండిచేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్, ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో ఒకసారిగా నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవరు డివైడర్ ఢీ కొట్టాడు. అయితే డివైడర్ ఢీ కొట్టిన తర్వాత బస్సు అటుగా వెళ్ళింది. అయితే అదృష్టవశాత్తు అటు సైడ్ నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం గత వారంలోనే ఆళ్లగడ్డ దగ్గర ఉన్నటువంటి సిరివెల్ల మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణము టైరు పేలడంతో పాటు డివైడర్ ఢీ కొట్టి ఆపోజిట్ రోడ్లోకి వెళ్లడంతో భారీ కంటైనర్ ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డటువంటి ఘటన కూడా మనం చూసాం. అయితే అలాంటి ఘటనే ఇక్కడ సీన్ రిపీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లో అదృష్టవశాత్తు ఎదురుగా మరో వాహనం రాకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనలో బస్సులో సుమారు 29 మంది ఉన్నారు. వారంతా కూడా ఎవరికి ఏ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులంతా కూడా. అయితే ఆల్టర్నేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి వారందరినీ కూడా తమ గమ్యస్థానం చేరేలాగా కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం చర్యలు తీసుకుంది. సో దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కానీ అక్కడ ఎలాంటి పెను ప్రమాదం లేకపోవడం, ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఒకవైపు అధికారులు మరోవైపు యాజమాన్యం ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. నందు, డ్రైవర్ కానీ లేదంటే యాజమాన్యం కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా జరిగిన ఘటనకు సంబంధించి? అంటే ఈ ఘటన పైన ఒకవైపు యాజమాన్యం కానీ బస్సు డ్రైవర్ సంబంధించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ప్రమాదం అయితే ఏం జరగలేదు కదా, దానిపైన ఎలాంటి రెస్పాన్స్ అయితే అటువైపు ఏ ఒక్కరి నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఈ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే మనం చూసాం కర్నూలు జిల్లాలోనే ఘోర రోడ్డు ప్రమాదం గత అక్టోబర్ నెలలో కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైనటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగినా లేకపోతే ఆపోజిట్ లో భారీ వాహనాలు ఉన్నా కూడా ఆ ప్రమాద యొక్క తీవ్రతను అంచనా వేయలేని పరిస్థితి ఉండేది. అయితే అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టవశాత్తు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ సంఘటనకి ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, తెల్లవారుజామున తన యొక్క గమ్యస్థానాలకు పోయేటువంటి క్రమంలో ఫాస్ట్ గా వెళ్లేటువంటి క్రమంలోనే ఈ డివైడర్ ను ఢీకొట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. సో ఎలాంటి ప్రమాదంలో ఎవరికి ఏం గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ఘటనా స్థలం వద్ద ఉంది. నందు, రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రయాణికులు అందరూ సేఫ్గానే ఉన్నారు. మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ బస్సులో ఆ టైంలో. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 29 మంది ప్రయాణికుల్ని బస్సులో ఉంచుకొని అలా నిద్రమత్తులో ఎలా జోగుతున్నారు? అనుకోకుండా కొన్నిసార్లు ఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత కదా డ్రైవర్ది.
నిద్ర మత్తు అనేది ఏదో ఒక సమయంలో నిద్ర వస్తుంది కదా, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది, కానీ గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కొద్దిపాటి నిర్లక్ష్యం కానీ ఆ 2 సెకండ్ల నిద్ర 29 మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యేది ఖచ్చితంగా. అటువైపు నుంచి ఏ వెహికల్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం ప్రమాదం జరగలేదు కదా అని చెప్తున్నారు. బట్ ఒకవేళ వచ్చుంటే, లేదు ఈ వెహికల్కే ఇంకేదైనా కొంచెం పెద్ద ప్రమాదం జరుగుంటే అప్పుడు కూడా అలాగే చెప్తారా, ఏదో కొద్దిసేపు నిద్రపోయానులే సరదా కానీ. సో ఇలాంటి విషయాల్లో గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది డ్రైవర్ మీద అయినా సరే. ఒకవేళ పక్కన మరొక వ్యక్తి ఉంటారు, సెకండ్ డ్రైవర్ ఉంటారు సపోర్ట్గా, జూనియర్ డ్రైవర్స్ ఎవరో ఒకరు, అతనితో అయినా కొద్దిసేపు డ్రైవ్ చేయించి ఉండాల్సింది కనీసం, అంతగా నిద్ర వస్తే. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ని ప్రిఫర్ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. మనం వరుసగా కర్నూలులోనే గతంలో జరిగినటువంటి ఘటన, ఎంత పెద్ద భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందో చూసాం. ఆ తర్వాత గుంటూరులో జరిగినటువంటి ఘటన చూసాం. పంచుకోండి, కామెంట్ చేయండి.